మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో 10వ తరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు యాజమాన్యం ఘనంగా వారిని సత్కరించింది. ఎంతో కష్టపడి నిరంతరం కృషి చేస్తూ పాఠశాలకు మంచి కీర్తి ప్రతిష్టలు తెస్తూ వారి యొక్క భవిష్యత్తును బంగారు బాటగా తీర్చుకునేందుకు కృషి చేసిన ఆ విద్యార్థులకు పాఠశాల ఎంతగానో కృతజ్ఞతలు కూడా తెలిపింది. అంతేకాదు విద్యార్థులు మరింతగా రాణించేందుకు కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకు పేరెంట్స్ కమిటీ తరఫున వారు ఎంతగానో ధన్యవాదాలు కూడా తెలియజేశారు. అయితే ఈరోజు ఏర్పాటు చేసినటువంటి పేరెంట్స్ సమీక్ష సమావేశంలో ఆ పాఠశాల యాజమాన్యం వారి విద్యార్థుల భవిష్యత్తును ఏ రకంగా తీర్చిదిద్దాలి, వారి యొక్క ప్రతిభ పాఠవాలు ఏ మాత్రము ఉన్నాయనేది తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన ఆ సమావేశంలో అనేక విషయాలను పేరెంట్స్కు తెలియజేశారు. ఇక రాబోయే రోజుల్లో సాంకేతిక నైపుణ్యంతో ముందుకెళ్తున్న తరుణంలో వారికి మరింత మెరుగైనటువంటి విద్యను అందించేందుకు కాలేజీలను ఎంచుకోవాలని చెప్పి వారు సూచించారు. पढ़ते थे और उनका एफर्ट्स कैसे लगा? खुद से पढ़ाई करता था और ऐसा कुछ नहीं था कि स्कूल में आए तो कुछ स्नैक खाएगा, कुछ खेलेगा, फिर वो पढ़ाई करने बैठेगा. बस 10 बजे तक वो बैठता था. उसके और स्कूल का सपोर्ट कैसे मिलता था आपको? स्कूल का सपोर्ट बहुत अच्छा था. उसको जो भी नोट चाहिए थे, जो भी उसको डाउट था, वो सब क्लियर करता था. उसके टीचर्स, हिंदी टीचर्स, इंग्लिश टीचर, मैथ्स टीचर, सबने अच्छा किया. सब जो डाउट्स थे वो सब बताते थे. सबने अच्छा किया. अच्छा, ओवरऑल इनका रिजल्ट से आप कैसा लग रहा है? खुश है. राइट. Most of the parent is my wife also is an Nagavedi. So actually really thanks to the Pallavi International School Kisana, especially principal శ్రీలత చెన్న ప్రగడ గారు, మీకు చాలా చాలా రుణపడి ఉంటామేమో ఫ్యూచర్లో. ప్లస్ వైస్ ప్రిన్సిపల్ మీ పక్కన కూర్చున్నారు, వాళ్ళు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రజిత మ్యామ్ ఎక్కడ ఉందేమో కనపడలేదో వెనకాల పోతుంది. నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు, మిగతా వాళ్ళకి అందరికీ నా మనస్ఫూర్తికంగా, నా హృదయపూర్వకంగా నా బిల్ ఇక్కడి నుంచి చెప్తున్నాను. చాలా సంతోషంగా యాక్చువల్గా మా అమ్మాయి 3rd ర్యాంక్ వస్తుందనేది కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే నేను బేసిక్గా బిజినెస్ ఫీల్డ్లో ఉండి ఇంట్రెస్ట్ చూపించలేదు ఇప్పటి వరకు కూడా. నేను ఒక ఫైనాన్షియల్ క్రియేషన్ మాత్రమే ఇచ్చాను, కానీ వాళ్ళ తల్లి కూతురి వరకే వాళ్ళు ఇంతవరకు తీసుకొచ్చినారంటే రియల్లీ ఐఎమ్ అప్రిషియేట్. మా బాబాయ్ ఇప్పుడు వరకు ఇది తీసుకొచ్చినట్టు చాలా ఆనందంగా పడుతున్నాను. అంతకన్నా నేనేమి ఎక్కువ చెప్పలేకపోవచ్చు. పల్లవి స్కూల్ చాలా చాలా మంచిది. మా ఎఫర్ట్స్ కూడా రేపు పొద్దున రిఫరెన్స్ కూడా స్కూల్కే, పల్లవి స్కూల్కే పెట్టాలని ఎవరికి చెప్పాలని కూడా బాగానే ఉంటుంది. సో మేబీ ఐ థింక్ దిస్ వీక్ మేబీ ఐఎమ్ ట్రావెలింగ్ టు దుబాయ్. ఐ విల్ రికమెండ్ ఆల్సో ఇన్ దుబాయ్ ఆల్సో ఫర్ సోర్స్ పల్లవి ఇంటర్ స్కూల్ కీసరా. ఈ స్కూల్లో చదువుతుంది కాబట్టి మంచి మార్కులు వచ్చి ఈ స్టేజ్లో ఉందని. అంతకన్నా నేను ఎక్కువ చెప్తే దానికి ఏదో పూరినట్టు అయిపోతుంది, నేను ఎక్కువ చెప్పకూడదు. పెట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పొజిషన్స్ తెచ్చుకున్న వాళ్ళందరినీ కూడా మనం ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. అంటే ఆ డీ-డే రోజే ఈ పిల్లలు ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చారు అంటే ఆ డీ-డే రోజే స్టార్ట్ లైన్ నుంచి ఎండ్ లైన్ వరకు పరిగెడితే సరిపోదు కదండి. అలాగా త్రూఅవుట్ ద అకాడమిక్ ఇయర్ వాళ్ళకి కావాల్సిన ఈ ఒక రన్నింగ్ రేస్ కనుక మనం 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ అనుకుంటే ఆ డీ-డే రోజే వాళ్ళకి మనం స్టామినా ఇవ్వకుండా స్టార్టింగ్ నుంచి, అంటే వాళ్ళు స్కూల్లో జాయిన్ అయిన డే 1 నుంచి కూడా వాళ్ళకి కావాల్సిన స్కిల్ ఏంటి, అకాడమిక్ స్కిల్ కానీ, సైకలాజికల్ స్కిల్ కానీ, మారల్ సపోర్ట్ కానీ, వెనకాల నుంచి బ్యాకప్ కానీ, రెమెడియల్స్ కానీ, అదొకటే చదువు ఒకటే కాకుండా వాళ్ళకి బోర్డమ్ని బ్రేక్ చేయడానికి, ఎనర్జీ లెవెల్స్ క్రియేట్ చేయడానికి వాళ్ళకి స్పోర్ట్స్ కానీ, ఇంకా ఇతర ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ కానీ, ఇంట్రా స్కూల్ కాంపిటీషన్స్ కానీ, లీడర్షిప్ రోల్స్ కానీ, అండ్ మనకి క్యాలెండర్లో చూసుకుంటే మీకు ప్రతి నెల ఏదో ఒక మోటివేటింగ్ యాక్టివిటీస్, కమ్యూనికేషన్, పబ్లిక్ స్పీకింగ్, ఇలాంటి రకరకాల యాక్టివిటీస్లో వాళ్ళకు కూడా మిగతా పిల్లలతో సమానంగా 10th క్లాస్ చదువుతున్నారు కదా అని కేవలం వాళ్ళని బుక్ వర్మ్స్ లాగా తయారు చేయడం కాకుండా మిగతా పిల్లలందరితోటి సమానంగా ఇంక్లూడింగ్ అసెంబ్లీస్ వాళ్ళకి మనము చాలా ఆపర్చునిటీస్ ఇచ్చి
కేవలం వాళ్ళని అకాడమికల్గా స్ట్రాంగ్ చేయడమే కాకుండా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇవాళ రేపు మీరు చూస్తే ఎవరు కూడా ఇంకొక 10 years తర్వాత ఎవరు రిపోర్ట్ కార్డ్ చూడరండి. రిపోర్ట్ I have got my 10th results, which are 95%, and I congratulate, I really thank all the school teachers. I really thank my principal ma'am, my maths sir, my class teacher for teaching me and giving me their insights, their values, and having their confidence. They passed their confidence to me. That's the reason I have written my exams well. I have been in this school since 6th, and I'm very happy to come into this school and study well and get nice marks. Thank you. And how it was the support from the school? The support from the school was very much good, and I really appreciate all the teachers who never demotivated me, and even though whenever I used to get low marks, they used to support me and motivate me in every way possible. Okay, what do you say finally about whoever given the knowledge from the school? And finally, the teachers, my mother, my parents, my friends, I really thank them all to be with me in this wonderful journey, and thank you. Nice.